హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక మార్బుల్ స్టోర్, ఆనెక్స్ మార్బుల్ స్టోర్ అనమాట. ఇది మనకు కనిపిస్తున్న ఏవైతే బాక్సుల్లాగా ఉన్నాయో అందులో లైటింగ్ వస్తుంది, దానిపైన ఆనెక్స్ మార్బుల్స్ వస్తాయి. ఇది వైరింగ్ చేయమని అయితే నాకు వచ్చింది, నేను దీన్ని వైరింగ్ చేస్తున్నాను. ఇది నేను ఏ విధంగా వైరింగ్ చేశాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇదంతా మేము ఇప్పుడు వైరింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదైతే మనకి డ్రాయింగ్ అనమాట. దీనికి ఇచ్చిన డ్రాయింగ్ ఏదైతే పింక్ కలర్లో కనిపిస్తుందో అదంతా ట్రాక్ లైట్స్, మిగతావన్నీ పైన కనిపిస్తున్న అవి కూడా ఆనెక్స్ అనమాట. ఇది మనకి వాళ్ళు ఇచ్చిన 3D డ్రాయింగ్. చూడండి, ఎంట్రన్స్ లేనా ఉంటుంది. నేను వైరింగ్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే డ్రాయింగ్లో ఏ విధంగా 3D డ్రాయింగ్లో ఉందో అలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ ప్రతి బాక్స్లో వైరింగ్ అంతా అయిపోయింది. ఇటువైపు మొత్తాన్ని చేస్తాం. ముందు అది కనిపిస్తుంది, అది చివరిదనమాట. ఇప్పుడు ఇటువైపు ఇది రైట్ సైడ్ కూడా వైరింగ్ చేస్తాం. ఇది ఎంట్రన్స్ది. ఇదంతా వైరింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, చేసిన తర్వాత ఈ విధంగా ట్యూబ్లైట్స్ పెట్టేసినాం. నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు వినలేదనమాట. స్ట్రిప్ చెప్తే వాళ్ళు మాకు ట్యూబ్లైట్సే పెట్టమన్నారు. కాబట్టి ఒక్కొక్క బాక్స్లో 10 ట్యూబ్లైట్స్. ఇది ఎంట్రన్స్ది మీరు 3D డ్రాయింగ్ చూసారు కదా. ఎంట్రన్స్లో ఇది మనము ట్యూబ్లైట్లు పెట్టాం. 1 feet ట్యూబ్లైట్స్, 2 feet ట్యూబ్లైట్స్, ఇదంతా 4 feet ట్యూబ్లైట్స్ అనమాట. ప్రతి బాక్స్లో 10 ట్యూబ్లైట్స్ పెట్టాము. చూడండి, వైరింగ్ కూడా ట్యూబ్లైట్ కింద నుంచి వైర్ తీసుకొచ్చాం, ఎందుకంటే మనకు షాడో రాకుండా. ఇప్పుడు ఏదైతే ఇది పెద్దది కనిపిస్తుందో ఇక్కడ టీవీ వస్తుంది, బ్యాక్ సైడ్ ట్యూబ్లైట్స్ కూడా వస్తాయి. అక్కడ 20 ట్యూబ్లైట్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్క్యూట్ సపరేట్గా తీసుకున్నాం అనమాట. ప్రతిదీ 2.5 వైర్ వేసాము, ఎందుకంటే లోడ్ ఎక్కువ పడినా ఎటువంటి ప్రాబ్లం రాకుండా. మళ్ళీ డిస్టెన్స్ కూడా చాలా లాంగ్ ఉంది కాబట్టి. చూసారా, ఇక్కడ ఇటువైపు ప్రతి దాంట్లో 10 ట్యూబ్లైట్స్, మొత్తం అన్ని దీంట్లో ట్యూబ్లైట్స్ పెట్టి వెలిగించేసాం. కొంచెం కష్టమైంది ఫ్రెండ్స్, ఎందుకంటే ట్యూబ్లైట్ వైరింగ్ చేసినప్పుడు వైర్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని చాలా కష్టమైంది. ఇది డీపీ డ్రెస్సింగ్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే, ఎంత మంచి ఇదైనప్పటికీ డీబీకి ఒక పక్కన ఒక మూలన ఇస్తారు. ఇది కూడా మాకు పైన ఇచ్చారు. ఇక్కడ డీబీ డ్రెస్సింగ్ కూడా చేస్తున్నాను. ఇది ఎంట్రన్స్ బోర్డు. మనకి ఎంట్రన్స్గా స్టోర్ నేమ్ వస్తుంది. ఇటువైపు కూడా మనకి ఇంకా లైట్స్ వస్తాయి. ఫైనల్గా ఇటువైపు కూడా మనకి ఇంకా లైట్స్ వస్తాయి అన్నమాట. చూసారా, ఇక్కడ ఒక మనకు మెయిన్ డోర్ వస్తుంది. ఇలా ఎంట్రన్స్ అయిన తర్వాత మనకి ఇంకా ఇలా మార్బుల్స్ కనిపిస్తాయి. మీకు 3Dలో చూపించాను కదా, అలా 3Dలో ఏదైతుందో అది. ఇది చూడండి, మనకి సేమ్ టు సేమ్ పల్లి చెక్కిలా కనిపిస్తుంది. ఇదొకటి, ఇలా మొత్తం అన్ని లైటింగ్స్ అనమాట. ఇలా ఇవన్నీ ఆనెక్స్ మార్బుల్స్. ఇది ఎంట్రన్స్, ఇది ఇటువైపుది. ఒకసారి ఆన్ చేయాలి. మొత్తం వెలుగా చూసారా, ఇవి స్విచ్చెస్ అనమాట. మనకి ఈ స్విచ్చెస్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. మనకి వైఫైతో కూడా ఇవి ఆన్ అవుతాయి.